హే మామ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో మామ, ఈరోజు వచ్చేసి జనవరి 22. సో స్పెషల్ డే అన్నమాట. మన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట జరిగింది, ప్రాణ ప్రతిష్ట. సో మహారతి ఇవ్వబోతుంది. ప్రతి ఇంట్లో హారతి ఇస్తారు కదా, అందరు మన పారుల్లో కూడా మహారతి ఇస్తుండ్రు అన్నమాట. మన గ్యాంగ్ నాకు హెల్ప్ చేస్తుంది ఫ్లాష్ లైట్ వేయడానికి. ఇంకా చూసారా, ట్రెడిషనల్గా రెడీ అయ్యి మన గ్యాంగ్ అందరు వచ్చేస్తున్నారు అన్నమాట. సో ఆరతి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు మందిరంకి అంటే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఓపెన్ థియేటర్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము, చూపిస్తాను. ఇగో టెంపుల్లో అయితే ఇగో ఇంతమంది ఉన్నారు, రష్ ఉన్నారు. మెరిసిపోతుంది టెంపుల్ మొత్తం మెయిన్గా వచ్చేసి. ఎలా ఉన్నావు? జై శ్రీరామ్. చిన్ను జై శ్రీరామ్. బట్టలు కాదు, మనసు ముఖ్యం. ఏమన్నా ఆలోచించినావు? లోపలికి వెళ్దాము, లైన్ గా క్యూలో పద్ధతి మీద ఉందాము, అందరం కలిసి వెళ్దాము. టెన్షన్ పడకు, పోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. దర్శనం అయిపోయింది, కూర్చున్నాం ఇప్పుడైతే. మామ, టెంపుల్కి వచ్చినాం కానీ ఎందుకు వచ్చాం చెప్పండి? మొక్కనికేనా? అది మాకు తెలుసు. కలర్స్ ఇంకా దివాళీ ఇంకా అంతేనా? కార్తీక్ మెల్లగా 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 ప్రసాదం అందరికి వస్తుంది. అజయ్ మెల్లగా ప్రసాదం అందరికి వస్తుంది. కొద్దిగా అందరికి. కొంచెమే ఇస్తారు, ఎక్కువనే ఇయ్యారు ప్రసాదం. అది అయితే ప్రసాదం తిన్నారు. ఎక్కడ తుడుచుకోవాలని బట్టలు చూసుకున్నారు. మంచి కుర్తాలు ఎట్లా ఖరాబ్ చేసుకుంటుంది చూడండి. నాదైతే తుడుపుతున్నారా? అది చెప్పు. ఏంది తుడతామా? ఏం లేదు రా, గుడి చేతిలో ఉండేది, ఎడమ చేతిలో కాదు. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయింది. ప్రసాదం కూడా తీసుకున్నాం, చూసారు కదా ఇంతకు ముందే. ఆరతి కూడా కంప్లీట్ అయింది. ఇంకో హ్యాండ్స్ కడుక్కొని ఇంకొస్తుంది మన వాళ్ళు. కడుక్కున్నావారా? అయిపోయిందా? ప్రసాదం సూపర్. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? సినిమా ఫిలిం వేసినారు, రామాయణం ఫిలిం. అడిగెళ్ళి మొత్తం హనుమాన్ మూవీ చూసాక అసలు బయటికే రాలేదు. ఇంకేడా ఆ మూవీ అయితే ఫుల్ చింజేసి అసలు బాక్స్ ఆఫీస్ మూవీ. అందుకోసం ఇంకా రాలేదు బయటికి. ఇప్పుడు ఇంకా ట్రాన్స్ లోనే. ఇప్పుడు ఎడుకోదాం. ఇప్పుడు అక్కడ రామాయణం మూవీ ఫిలిం వేస్తుంటారు స్క్రీన్ మీద, అక్కడికి వెళ్ళి రామాయణం మూవీ చూద్దాం. చలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇగో పోదాం రా నాయన అంటే ఇక కూర్చొని లోఫర్స్ వేసుకుందాం, ఇది వేసుకుందాం, అది వేసుకుందాం. మన విక్కీ సిగ్గుపడితే ఇంకా హైలైట్ ఉండదు. ఓడి వాళ్ళ గుర్తు వేసుకుని అందరికి డిఫరెంట్ గా అన్న హైలైట్ ఎప్పుడు అన్న దిలీప్ అన్ననే. అవుట్ఫిట్ మామూలుగా లేదు దిలీప్ అసలు. అంతే లేరా, మీరు ఒక్కటే చెప్పారా? ఐబ్రో చెయ్యండి మీద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. భక్తి ప్రతి అంచులో ఉంటుంది బ్రో. ఎక్కడ పోయినా నినాదాలు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు అంటనే ఉంటారు. ఎందుకంటే భక్తి, అదొక భక్తి అన్నమాట. ఇంకా అది ఎక్కడ పోదు.
అది మనసు నుంచి రావాలి, అనడంలో కాదు. ఒకటి చెప్తున్నా, అనడంలో ఉండదు, మనసులో ఉంటే చాలు. మనం ఏంటంటే ఒక ప్రేమతో భక్తితో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుంది అని అది ఒక నమ్మకం అంతే. ఏదో రోజు నువ్వు కంటెంట్ క్రియేటర్ అవుతావు బాబు, కంటెంట్ క్రియేటర్ అవుతావు. వచ్చేసినాం అన్నమాట, లోపలికి వెళ్ళిపోతాము. రామ్ రామ్ శ్రీరామ్ శ్రీరాముని గారి స్టోరీ మొత్తము మన కార్టూన్ టైప్లో చూపిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అన్న చూడండి చూడండి డాన్స్ ఒకసారి. అంటే అప్పట్లో అట్లుంటుండేనా? కంటే ఆర్పకుండా చూస్తుంది మనోళ్ళు. మన విక్కీ బ్రో సిగ్గుపడుతుండు. అప్పటి నుంచి నిలబడి కూర్చోమంటే కూర్చుంటారు కానీ నన్ను నిలబడి చూస్తుండ్రు. మన యాంకర్ కూడా ఉన్నారు, చూపిస్తా. యాంకర్ అక్క, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా గౌతమ్ భాయ్ ఆరతిస్తుండు మొత్తం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. టెల్ మీ అబౌట్ రామ్. Bhagwan has the best personality, I guess, and the pureness and the innocence which I love in him, just by taking his name. Jai Shri Ram. జై శ్రీరామ్. యూ బ్రో తెలుగులో చెప్పేసి. ప్రిన్సిపల్ ఏమైతే ప్రిన్సిపల్స్ రాముడిని మనం నేర్పించారో అది మనం అందరం మన లైఫ్లో వాడాలి అని కోరుకుంటున్నాను. ఇంకా అయోధ్య మనం అందరం మన ఫ్యామిలీస్ వెళ్దాము ఏదో ఒక రోజు పక్క. ఇక్కడ చూస్తుంటే టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ మేడ్ బై మన తెలుగు వాళ్ళు అనమాట. మా దోస్తు గాడు కార్తీక్ గాడు కష్టపడి, గౌతమ్ భయ్య కూడా కష్టపడి చేసిండు. గౌతమ్ భయ్య మీరు చెప్పండి, రాముల్లో ఏం నచ్చుతుంది మీకు? జై శ్రీరామ్. జనాలందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మొత్తంగా అయితే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి. సో అదే రాముడికి రామాయణం సేతు దొరికింది, ఎవరు దొరికారు? నాకు ఇంకా దొరకలేదు, దొరుకుతలే. అయితే మూవీ ఫుల్ఫిల్ గా కంప్లీట్ అయిపోయింది. మళ్ళా రివైజ్ చేసుకున్నట్టుంది, అంటే లైక్ మూవీని కాదు రామాయణాన్ని మొత్తం రీఫిల్ చేసుకున్నట్టుంది, మొత్తం రివైజ్ అన్నమాట. మొత్తం అంటే అక్కడ హనుమంతుడు కానీ, నిజంగా చెప్పాలంటే ఈ కార్టూన్ చూసాను కదా, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి, మెమొరైజ్. అంటే చిన్నప్పుడు లైక్ బొమ్మలు చూస్తుంటే వద్దు అనేసి అమ్మ వాళ్ళు అంటారు, ఇప్పుడు మనం కాలేజీలో బొమ్మలే చూస్తున్నాం. ఏం చేద్దాం, అలా ఉంది సిచ్యువేషన్. ఆదిపురుషులు పెడతారు అనుకుంటే లేవో ఎల్కేజీ పిల్లలకి బొమ్మలు పెట్టారు, కానీ రామాయణం కదా. మనోళ్ళు మంచిగా చూసి పోదాము, మంచిగా ఉందాము అంటే ఇక్కడ కూడా వద్దురా గేమ్ గేమ్ గేమ్. రాజుగారి పొలాలు కాదు, సరిపోయిందిరా మీకు నిజంగా. చూడండి బోర్ కొడుతుందారా, స్పెండ్ చేయండి రా, నేచర్ లో స్పెండ్ చేయండి మంచిగా ఉన్నప్పుడు. నేచర్ లో ఉన్నా మంచి గేమ్ అయితే వదిలిపెట్టు, 24 hours ఆడుతూనే ఉంటాయి. అంటే గేమ్ మధ్యలో ఉన్నాం కదా. జరా 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 డ్రోన్ అని చూపి 30 డ్రోన్ ఇంతకు ముందు ఇక్కడ ఉండే కానీ డ్రోన్ వెళ్ళిపోయింది. మన వీడియో తీసుకుంది లేదు తన్నడకు, పారి పేజ్ లో పెడుతుంది మన వీడియో. జై శ్రీరామ్. ప్రణీత్ భయ్యా వస్తుండు. డ్రోన్ ఆడుంది వీడు. ఇంకోటి జై శ్రీరామ్. జై శ్రీరామ్.
బాంబులాన్ క్రాకెట్స్ బాయ్ క్రాకెట్స్. పారు లో బడ్జెట్ 2-3 కాలుస్తుంది అంతే, ఏమి ఉండదు అక్కడ. అమ్మాయిలను తీపిరా, అమ్మాయిల ఏమంటారు కదా ఈ వీడియో పెట్టేసి ఈడ ఫోటోషాప్ కాదు బ్రో, చెప్పు ఫోటోషాప్ కాదు ఫుల్ చేయి మళ్ళా. వాడు సురేందర్ క్యాప్చర్ రీల్ వైరల్ అయింది బాబు. ఏంటి సురేందర్ ఎక్స్ప్రెషన్ చూపి చూపి. ఇప్పుడు కూడా సురేందర్ ఎక్స్ప్రెషన్. ఇప్పటి నుంచి సురేందర్ ఇటు పేరు సురేందర్. మోడల్ మోడల్ అన్నా, డైరెక్టర్, ఫోటోగ్రాఫర్, స్టైల్ హీరో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి. అయితే ఫినిష్ అయింది. సో బాగా అలసిపోయిందంట, నిద్ర వస్తుంది మనోనికి అయితే. పోవాలి పొద్దున లేలం, ఫుడ్ మిస్ అయిపోతాం. ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెస్ 6:30కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందు పొద్దున్న లేవనుంచి చలికి, చలికాలం బ్రో, ముందే చలికాలం బ్రో, చలికి ఇట్లానే వేసుకొని వచ్చింది. ఎట్లా బ్రో చలి పుట్టేస్తున్నాం. హీరో సేమ్ డ్రెస్, మ్యాచింగ్ మ్యాచింగ్. మా క్లాస్ అతను. సో చలి అయితే విపరీతంగా పెట్టేస్తుంది గుజరాత్లో అయితే. జాగ్రత్త, మర్చిపోయాను ఈ హాస్టల్ కదా వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఎగరేస్తాను నిన్ను. అంటే మన పక్క బ్లాక్ అనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్ రూమ్లో ఉండిపోతున్నా. వచ్చేయి, వెల్కమ్. కష్టపడి వాక్స్ తీస్తున్నావు కదా బాగానే, ఆడియన్స్ కోసం బాగా కష్టపడుతున్నావు. మరి మా కష్టపడాలి కదా, వాళ్ళ కోసం తీస్తున్నా. అందుకోసమే కష్టపడితేనే మనకి ఏదైనా వచ్చేది. కష్టపడింది ఏది రాదు. అంతా మన ఆడియన్స్ కోసం సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకోసం కష్టపడి తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బిగినర్ కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త లైక్ ఫుడ్ అయినా మీకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు ఏది కావాలో అది చూపిస్తాను. లైక్ వ్లాగ్స్ అంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎలాంటి కాన్సెప్ట్లో కావాలా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో పెడుతూ ఉంటే దాని ప్రకారం నేను చేసుకుంటా మీకు ఎంటర్టైన్మెంట్ తెప్పిస్తాను అన్నమాట. కామెంట్ చేయండి కంపల్సరీ, అప్పుడే నాకు తెలిసింది మీరు ఏ కాన్సెప్ట్ కోరుకుంటున్నారా అనేసి. అండ్ బెల్ ఐకాన్ ఏంటి పక్క క్లిక్ చేయండి, నోటిఫికేషన్ పక్కా అందుతుంది. జై శ్రీరామ్. కన్సిస్టెన్సీకి ఎక్కే బాగు. థ్యాంక్ యూ అంతా మన ఆడియన్స్ కోసం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.